అలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగిన, ఒక మస్జిద్ మీద జరిగిన దేశం అల్లకల్లోలం చేసేస్తారు. ప్రపంచం విన్నారు కదా ఏం చెప్తుంటూ, క్రైస్తవులే చాతైనోళ్ళు, ముస్లింలే చాతైనోళ్ళు, హిందువులు చాతకని వల్ల సార్ మీరు రెచ్చగొట్టేటటువంటి స్పీచ్లు ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు క్రైస్తవుల టాపిక్ తేవాల్సిన అవసరమే లేదు, ముస్లింల టాపిక్ తేవాల్సిన అవసరమే లేదు. మీరు అధికారంలో ఉన్నారు, అర్థమవుతుందా? మీరు ఒక డిప్యూటీ సీఎం అనమాట. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరిచి, అధికారంలో ఉన్నప్పుడు అరిచి ఎలా చేస్తే ఎలా? ఇంకేదో దీక్ష అంట. ఈ దీక్ష నాకు అర్థం కావట్లా, కానీ దీక్ష చేయటం వల్ల ఏంది లాభం? ఓకే, దీక్ష చేయటం వల్ల ఆ వెంకన్న స్వామి క్షమిస్తనేమో. నిజంగా వెంకన్న స్వామి క్షమించాలన్నా, ఆ వెంకన్న స్వామి శాంతి పడాలన్నా, ఆయన ఆనందించాలన్నా చేయాల్సింది ఏంటి? ఈ లడ్డూలో ఎవడు ఈ కొవ్వు కలిపిండు అనేటటువంటిది తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దర్యాప్తు సాధించాలి. మనకి చేత కాలేదా పోలీసు వాళ్ళకి అప్పు చెప్పాలి, వాళ్ళకు కూడా చేత కాలేదా సిబిఐ అప్పు చెప్పాలి. వాళ్ళు ఎవడరా అని చెప్పి దర్యాప్తు చేసి వారంలో వాడిని పట్టుకొని తీసుకొచ్చి బొక్కలో వేస్తే అంతా కూడా సెట్ అయితే. అదేది చేయకుండా